కొడుకా బిడ్డ? అదే రా, ఇంకొక 4-5 hours ఓపిక పడదాం రా. నీకు ఎవరు కావాలి? నాకు కొడుకు కావాలి, బిడ్డ కావాలి. ఒక్కలే ఫస్ట్ టైం. బిడ్డ కావాలా? ఎందుకు? బిడ్డే మంచిది. నీకెవరు కావాలి? ఫస్ట్ కొడుకు అయితే తర్వాత టెన్షన్ ఉండదు. ఆ రోజు చిన్నిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట లంచ్ టైంలో. అండ్ అప్పటి నుంచి నైట్ వరకు నొప్పి పరుస్తూ ఉంది. ఇది వచ్చేసి అరౌండ్ 7:30 to 8 మధ్యలో పాప పుట్టిందనమాట. అండ్ ఆ వినయ్ కళ్ళలో ఆనందం చూశారు కదా, తను అనుకున్నట్టుగానే బిడ్డ పుట్టింది. అండ్ ఇదేంటంటే 21st రోజు అనమాట. చాలా సింపుల్గా చేశారు. అసలు ఏం జరిగిందంటే చిన్నిని హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేశారు. అంత బాగానే ఉంది. నర్సెస్ అంతగా పట్టించుకోలేదు. అండ్ ఆల్సో డాక్టర్ కూడా లేరనమాట. 7:30కి వచ్చి సడన్గా సీ సెక్షన్ చేయాలి అన్నారు. ఆ టైంకి మేము సగం దూరం కూడా వెళ్ళిపోయాము. ఉందామనుకున్నాం యాక్చువల్గా. చేయనని చెప్పేసరికి వెళ్ళాము. సడన్గా చేసి సీ సెక్షన్ చేస్తారంట ఇలా అని అనగానే షాక్ అయ్యాము. మళ్ళీ వెంటనే ఫోన్ చేసి పాప పుట్టింది అన్నారు, ఉమ్మునీరు తాగింది అని ఇలా అన్నారనమాట. చాలా అసలు సంతోషంగా ఉండాలా లేకపోతే బాధగా ఉండాలా ఏం అర్థం కాలేదు. ఆ టైంలో చాలా టెన్షన్గా ఉండే, చాలా బాధ వేసింది. అలా ఆ చిన్నది ఒక్క 18 days ఉందన్నమాట పాపం ఆ బాక్స్లో. పుట్టగానే తల్లికి అలా దూరంగా ఉంటే తల్లి పడే బాధ అంత ఇంత ఉండదు. నేను కూడా సూర్యకి ఒక 5 days దూరంగా ఉన్నానమాట. చిన్ని 5 days హాస్పిటల్లో ఉన్న తర్వాత పిల్లల హాస్పిటల్కి వెళ్ళింది, పాప ఉన్న హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడే ఒక 18 days వరకు ఉన్నారనమాట. తర్వాత ఇంటికి తీసుకొచ్చాక మరి ఉయ్యాల యూజ్ చేయాలి కదా. పాపకి ఎంత బాగాలేకపోయినా కానీ ఉయ్యాల వాడుతూనే ఉంటాము. సాంప్రదాయంగా ఇలా దగ్గర వాళ్ళని పిలుచుకొని మన ఇంట్లో వాళ్ళని పిలుచుకొని చేసుకుందాం అన్నట్టుగా హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చి ముందు రోజు అంత బాగానే ఉంది అని కన్ఫర్మ్ అయ్యాక ఇలా ఇంట్లో వాళ్ళ వరకు చేసుకున్నారనమాట. పిన్ని రమ్మని పిలిచింది, బట్ మాకు వెళ్ళడానికి వీలు పడలేదు. ఇలా నా కోసము వీళ్ళందరూ కలిసి వీడియోస్ తీసి పంపించారనమాట. మనం అక్కడ లేకున్నా మన ప్రెజెన్స్ ఆటోమేటిక్గా ఉంటుంది అక్కడ. అండ్ మా గురించి తలుచుకుంటూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారనమాట. ఈ వీడియోస్ తీస్తున్నంతసేపు నేను నవ్వుతూనే ఉన్నాను నా గురించి మాట్లాడుతూ ఉంటే. అండ్ ఇక్కడ బన్నీ షూట్ చేస్తుండు. వీళ్ళు ఎక్కడో బావి దగ్గరికి వెళ్తారు, ఇక్కడ చెరువు దగ్గరికి వెళ్తారని అనుకున్నాడంట. నీళ్ళకి వెళ్తారంటే ఇక్కడ బావి వచ్చి మా ఇంటి పక్కనే ఉందన్నమాట. అక్కడికి వెళ్తున్నారు. ఇది ఒక సాంప్రదాయం అనమాట. 21st రోజు ఇలా చేస్తారు. అలా నెత్తిన కవర్ చేసి పత్తి గింజలు చల్లుకున్నారం ఇచ్చింది కదా, పత్తి గింజలు చల్లుకుంటూ ఇలా బావి దగ్గరికి వచ్చింది. మంగళారతి తీసుకొని ఇక్కడ గంగమ్మ తల్లికి పూజ చేస్తారనమాట. పసుపు రాసి బొట్లు పెట్టి అలా పూజ చేసి పాలధార నాకు నీలధార నీకు అని గంగమ్మ తల్లికి అంటూ పూజ చేస్తారనమాట. ఇక్కడ చూడండి, మొత్తం నెక్స్ట్ వీడియోలో పెడతాను.